హాయ్ అండి అందరికీ. మొన్న రీసెంట్‌గానే నిడదవోలు నుంచి భీమవరం అయితే మా ప్రయాణం స్టార్ట్ అయ్యింది. నిడదవోలులో స్టార్ట్ అయినప్పుడు మేము వర్షం అయితే ఏమీ లేదు. అంతా వాతావరణం నార్మల్‌గానే ఉంది. పిల్లలతో బయలుదేరాము. అది నైట్ టైమ్ జర్నీ. 6:20కి ఎప్పుడో నిడదవోలులో ట్రైన్ ఎక్కాము. అయితే భీమవరం వచ్చేటప్పటికి ఇంకా ఒక 10 మినిట్స్‌లో దిగేస్తామనగా వర్షం అయితే స్టార్ట్ అయిందండి. వర్షమే కదా! దిగే టైంకి తగ్గిపోతుందిలే పర్వాలేదు కొంసేపు అక్కడ ఉండొచ్చు ఆ స్టేషన్‌లోనే అనుకున్నాం. దిగిన తర్వాత వర్షం కొంచెం పడితే అనుకున్నాం, కానీ మేము దిగిన తర్వాత వర్షం అనేది చాలా ఎక్కువగా వచ్చేసిందండి. అసలు ఎంత ఎక్కువగా అంటే దిగిన వాళ్ళందరూ కూడా జడిసిపోయారు. అంత భయంకరమైన వర్షం. పిడుగులు, మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాన్ని నేను ఫస్ట్ టైమ్ చూశాను. అసలు పిడుగులంటే 1, 2, 3 ఒక ఒక 10 పడతాయి ఓకే. అసలు నిజంగా ఒక గంటన్నర పడిన వర్షానికి కంటిన్యూయస్‌గా పిడుగులు పడతానే ఉన్నాయి. ఉరుములు, మెరుపులు ఆ సౌండ్స్‌కి నిజంగా చెవులన్నీ కూడాను ఒక రీసౌండ్ వచ్చేసాయి. అంత భయంకరమైన వర్షం. అసలు మేము అక్కడ ట్రైన్ దిగిన తర్వాత చూడండి సిచ్యువేషన్ ఎలా ఉందో. అసలు అందరూ కూడా ఎవరైతే ట్రైన్ దిగారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ట్రైన్ ఎక్కేసి కూర్చున్నారు. అంత భయంకరమైన వర్షం అండి. అక్కడ నిలబడడానికి ఆ షెల్టర్ ఉన్నా సరే అందులో కూడా నిలబడలేనంత వర్షం అసల. జడిసిపోయారు అందరూను. అసలు కూర్చోవడానికి కూడా ప్లేస్ లేనంతగా తడిచిపోయినాయి మొత్తము. జల్లులు, గాలి, చలిగాలి, పెద్ద పెద్ద చినుకులు, వర్షం, పిడుగులు చూడండి, మెరుపులు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా! మెరుపులు, ఉరుములు, పిడుగులు అలా కంటిన్యూయస్‌గా పడుతూనే ఉన్నాయి. అందరైతే భయంతో తడిసిపోయారండి. మళ్ళా ఎలా అయితే ట్రైన్ దిగారో మళ్ళా అలాగే ట్రైన్ ఎక్కేసి కూర్చున్నారు. మేము కూడా ట్రైన్‌లోకి వెళ్ళిపోదామంటే ఆ ట్రైన్ ఎప్పుడైతే కదులుతుందో తెలీదు. ఒకవేళ వెళ్ళి ట్రైన్ ఎక్కేసి కూర్చున్నామంటే మళ్ళీ అది కదిలితే ఆ వర్షంలో మాకు దిగడానికి కంగారైపోతుంది. పిల్లలతో ఉన్నాము, చిన్న పిల్లలతో అనేసి చాలా భయం వేసింది. నేను, మా హస్బెండు, మా ఇద్దరు పిల్లలు, మా బావగారోళ్ళ అమ్మాయి, మేము మొత్తం 5గురు ఉన్నాము. అక్కడ కూర్చుండిపోయాము అలాగా చాలాసేపు. అసలు అందరూ ఎక్కేసారు. ఎక్కుదామంటే మళ్ళీ ట్రైన్ దిగడానికి నిజంగా ఆ టై వెళ్ళిపోతుందేమో మళ్ళీ భయం వేసింది. నిజంగా ఆ చీకట్లో ఆ పెద్ద పెద్ద వర్షానికి ఆ సౌండ్స్‌కి పిల్లలైతే భయపడిపోయారండి. ఇంకెలా అయితే మళ్ళీ అలాగే ట్రైన్‌కి అందరూ ఎక్కేసారు కదా అని మేము ట్రైన్ ఎక్కేసి ఆ ట్రైన్‌లో నుంచి నడుచుకుంటూ మెయిన్ ఆ షెల్టర్ దగ్గరకొచ్చామండి. వచ్చి ఇటువైపుకు దిగి ఆ ట్రైన్‌లో నుంచే వచ్చి లోపల నడుచుకుంటా మళ్ళీ దిగి ఇటువైపుకొచ్చేటప్పటికి అందరూ కూడా అక్కడికి వచ్చేసి నిలబడిపోయి ఉన్నారు. ఎవ్వరు కూడా ఎటు కదలడానికి అస్సలు లేదు. అందరిని అలా నిలబెట్టేసింది ఆ వర్షం. అంత భయంకరమైన వర్షాన్ని చూడటం నేనైతే ఫస్ట్ టైమ్ పుట్టిన తర్వాత. నేను చూసాను, కానీ వర్షమైతే పిడుగులతో, ఉరుములతో, మెరుపులతో పడింది. కానీ ఇంత భయంకరంగా పడినప్పుడు నేను బయట ఉండడం అనేది ఫస్ట్ టైము. అంత భయం వేసిందండి. అంత పెద్ద వర్షాన్ని నేను లైఫ్‌లో ఫస్ట్ టైమ్ చూసాను. అందరూ కూడా ఇదేం వర్షం, ఇదేం వర్షం అసలు ఇలా పడుతుంది. ఎటు కదలడానికి కూడా లేదు అనేసి పిల్లలతో చాలామంది అక్కడే ఉండిపోయారు. ఎటు వెళ్ళడానికి లేదు. కనీసం ఒక ఆటో కూడా లేదు. స్టేషన్‌లో మా బండైతే ఉంది. అది బైకు. బైక్ మీద అందరం వెళ్ళడం కుదరదు కాబట్టి మేము ఆటో కోసమైతే చూస్తున్నాము. ఆటో వస్తదేమో, పోనీ ఆటోలో వెళ్ళిపోదామని చూస్తున్నాం, కానీ ఒక్క ఆటో కూడా ఆ వర్షాన్ని ఎవ్వరూ లేరండి. చూడగా ఎప్పటికో గంటన్నర తర్వాత కొంచెం వర్షం అనేది తగ్గిన తర్వాత ఒక 2, 3 ఆటోలైతే వచ్చాయి. మాకైతే నిజంగా చాలా భయమేసిందండి. లైఫ్‌లో ఎటువంటి సిట్యుయేషన్ మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి సిట్యుయేషన్ ఎదుర్కోవాల్సొస్తుందో ఎవరికీ తెలీదు. కొన్ని పరిస్థితులు అలాగా మనకి ఎదురవుతా ఉంటాయి. కానీ ఆ పరిస్థితులను కూడా ఎదుర్కొనే శక్తిని, ధైర్యాన్ని దేవుడు మనకివ్వాలి. నిజంగా అంత భయంకరమైన వర్షంలో అక్కడ నుంచున్న వాళ్ళ మీద కూడా చినుకులనమాట. ఇంకా ఉండగుండగా మనకి అక్కడ నుంచోడానికి కూడా ప్లేస్ లేదు. జల్లులొచ్చేస్తున్నాయి లోపలికి. అందరూ తడిచిపోతున్నారు ఆ చినుకులకి, ఆ వర్షానికి. చూస్తుండగానే అందరూ తడిచిపోయారు. ఇంకా అలా ఉండగానే ఒక ఆటో కోసం చూసాం మేము. దేవుని కృపను బట్టి ఒక ఆటో అయితే వచ్చింది. ఇంకా ఆటో ఎక్కి ఇంటికైతే బయలుదేరాము. చూడండి వచ్చే దారిలో కూడా రోడ్లన్నీ నిండిపోయినాయనమాట.
రోడ్ సైడ్ కొట్లుంటాయి కదా! ఆ చిన్న చిన్ని షాపులు అవి కూడా తడిచిపోయి అంటే నిండిపోయినాయి వాటర్‌తో పాటు. చాలా భయంకరమైన వర్షం అనమాట. చూడండి నడవడానికి కూడా చాలా మందికి ఇబ్బందిగా ఉంటది. ఎక్కడోళ్ళక్కడే అలా ఉండిపోయారనమాట. అంత భయంకరం చిన్నగా స్టార్ట్ అయ్యి అంత భయంకరమైన వర్షం కురిసిందనమాట. చూడండి. మీకు కనిపిస్తది కదా! రోడ్‌లో చూడండి చూస్తున్నారు కదా! ఆ రోడ్ సైడ్ అంతా రోడ్డంతా నిండిపోయినంత వర్షం పడిందనమాట. నిజంగా ఆ వర్షంలో వెళ్ళడం కూడా సేఫ్ కాదు. ఏమో ఆ టైంకి ఇంకా కరెంటు స్తంభాలు, వైర్లు కింద పడిపోయి ఉంటే చాలామందైతే బండ్లతో ఆ వాటర్‌లో ఎళ్ళక బైక్‌లు కింద పడిపోతే పాపం ఇద్దరు ముగ్గురు అలా లేపి పాపం లేపడం నేను చూసాను. కొన్ని బండ్లయితే 1, 2 బండ్లు కింద కూడా పడిపోయినియి. వాటర్‌లో ఎళ్ళలేక. అంత భయంకర చూడండి చూస్తున్నారు కదా! నేనైతే అలాంటి బండ్లు 2, 3 చూసాను. చూడండి అంత భయంకరమైన వర్షం అనమాట. ఎక్కడోళ్ళక్కడ ఆగిపోయారు. ఎటు కదలడానికి లేదు. ఒక గంటన్నర, 2 గంటల వరకు అలా కురుస్తూనే ఉంది అసలను. అసలు ఆ టైంలో మేము సేఫ్‌గా ఇంటికి రావడం అనేది చాలా దేవుని కృప. చూడండి ఈ వీధంతా కూడా ఇలాగ వర్షంతో నిండిపోయింది. ఇంట్లో ఎలా ఉంటుంది, మా వీధి ఎలా ఉంటుంది అనుకున్నాను కానీ దేవుని కృపను బట్టి ఇంటికొచ్చేటప్పుడు కొంచెం దారంతా పొడి పొడిగా ఉంది. దేవుని కృపను బట్టి మేము